వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. కుకట్పల్లి ఇస్కాన్ టెంపుల్ వారి ఆధ్వర్యంలో కిల్ క్యాన్సర్ పేరుతో ప్రజలలో అవేర్నెస్ ప్రోగ్రామ్ నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ఈ రోజు JNTU యూనివర్సిటీలో నిర్వహించిన మీడియా సమావేశంలో కుకట్పల్లి ఇస్కాన్ టెంపుల్ ప్రెసిడెంట్ మహా శృంగదాస్ మాట్లాడుతూ క్యాన్సర్ రావడానికి అనేక చెడు అలవాట్లు ఉన్నాయని, వాటి గురించి అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు తెలియజేశారు. మేము గత 2018 కిల్ క్యాన్సర్ మీద అవగాహన కల్పిస్తున్నామని, అందులో భాగంగా ఈ రోజు JNTU యూనివర్సిటీ NSS కోఆర్డినేటర్ S శోభారాణి సహకారంతో ఈ సంవత్సరం అవేర్నెస్ ప్రోగ్రామ్ నిర్వహించనున్నట్టు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఇస్కాన్ టెంపుల్ కుకట్పల్లి సెక్రటరీ శ్రీవాణి, కోఆర్డినేటర్ అచ్యుత తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ S శోభారాణి, ప్రొఫెసర్ ఆఫ్ ఫార్మసీ డిపార్ట్మెంట్, హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఇన్ JNTH అండ్ NSS కోఆర్డినేటర్. ముఖ్యంగా ఇస్కాన్ సొసైటీ వాళ్ళకి ఈ మంచి ఈవెంట్ని వాళ్ళు ఆర్గనైజ్ చేస్తున్నందుకు ధన్యవాదాలు. ఎప్పుడైనా ఇస్కాన్ సొసైటీ వాళ్ళు కిల్ క్యాన్సర్ మీద ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ని 2018 నుంచి స్టార్ట్ చేశారు. దానికి కూడా NSS తరఫున నన్ను రిక్వెస్ట్ చేస్తే మేమందరి కాలేజెస్కి మా NSS కింద 200 యూనిట్లు ఉన్నాయి. 200 యూనిట్స్ అన్ని అక్రాస్ ద తెలంగాణ స్టేట్, ఆల్ ద NSS యూనిట్స్ అండర్ JNTU కింద ఉన్నాయి. సో వాళ్ళు స్టూడెంట్స్కి ఇన్ఫర్మేషన్ గురించి మనల్ని అప్రోచ్ అయ్యారు. 2018 నుంచి అప్రోచ్ అయితే అందరికీ కూడా మనము సర్క్యులర్ పాస్ చేస్తాము. సో వాళ్ళు ఇంటర్ కాలేజీ లెవెల్ కాంపిటీషన్ కండక్ట్ చేసుకొని ఈచ్ అండ్ ఎవ్రీ యూనిట్లో 3 స్టూడెంట్స్ని షార్ట్ లిస్ట్ చేసేసి అందరు మన JNTUలో ఫైనల్ కాంపిటీషన్ అయ్యి మళ్ళీ 3 స్టూడెంట్స్ని బెస్ట్ విన్నర్స్ని సెలెక్ట్ చేసుకొని ఒక బిగ్ ప్రోగ్రామ్ని లాస్ట్ టైం కూడా మేము ఈ JNTU సెమినార్ హాల్ ఆడిటోరియంలో కండక్ట్ చేస్తాం. తమిళసాయి సౌందరరాజన్ గవర్నర్ని కూడా వాళ్ళు ఇన్వైట్ చేశారు. అందరికీ గిఫ్టులు కూడా ఫస్ట్, సెకండ్, థర్డ్ గిఫ్ట్స్ కూడా వాళ్ళు ప్రజెంట్ చేశారు. సో ఈ రకంగా మనల్ని అప్రోచ్ అయ్యారు. రియల్లీ దిస్ ఈజ్. హరికృష్ణ, నా పేరు శ్రీవాణి, ఇస్కాన్ కుకట్పల్లి సెక్రటరీని. సో మనం అందరికీ తెలిసిందే ఏంటంటే మనకి సెకండ్ లార్జెస్ట్ కాజ్ ఆఫ్ డెత్ ఏదంటే క్యాన్సర్. ఈ క్యాన్సర్ అనేది WHO ప్రకారం ప్రతి 4 వ్యక్తుల్లో ఇది సోకే ప్రమాదం ఉంది ఈ కొద్ది సమయంలోనే. సో దీని ఒక మంచి విషయం ఏంటంటే 70% దాకా దీన్ని మనం నివారించవచ్చు. సో చాలామంది ఏంటంటే ఇది ప్రథమ దశలో కనుక మనం గుర్తిస్తే దీన్ని చాలా వరకు మనం నివారించవచ్చు. కానీ చాలామంది గుర్తించలేకపోవడం వల్ల దీనికి మృతి చెందుతారనమాట. దీనివల్ల క్యాన్సర్ వల్ల మృతి చెందుతున్నారు. సో దీని ఒక అవగాహనని పెంచడానికి మనము ఈ యువతల్లో మనం ఈ కాలేజ్ లెవెల్లో మనం ఈ ఇస్కాన్ కుకట్పల్లి ఈ వక్తృత్వ పోటీలు అనేది నిర్వహిస్తుంది. సో దీనివల్ల ఏంటంటే పిల్లలు చదివి దానిపైన అవగాహన పెంపొందించుకుంటారు. అండ్ వాళ్ళు చెప్పడం వల్ల. హరే కృష్ణ, అందరికీ నమస్కారం. ఈరోజు సమాజంలో ఒక పెద్ద రోగము క్యాన్సర్. ఈ క్యాన్సర్కి ముఖ్యమైన కారణాలు చాలా చెడు అలవాట్లు, ముఖ్యంగా మద్యం సేవించడము, అలాగే స్మోకింగ్, పొగాకు. ఈ కారణాల వల్ల చాలామందికి ఈ రోగ పాలన పాడుతున్నారు. ముఖ్యంగా యువతలో విద్యార్థుల పట్ల ఈ అవగాహన కలిగించడానికి కోసము మేము ఇస్కాన్ కుకట్పల్లి తరఫు నుంచి ఈ ఎలొకేషన్ కాంపిటీషన్ అనేది ప్రారంభించారు 2018లో. ప్రతి సంవత్సరం కూడా చాలామంది విద్యార్థులు చాలామంది ఉత్సాహంగా దీంట్లో పాల్గొంటున్నారు. వాళ్ళందరికీ కూడా ఉచితంగా వారికి సర్టిఫికేట్ పార్టిసిపేషన్ ఇవ్వడం అవుతుంది. చాలా రకాల ప్రైజెస్ కూడా మనము అనౌన్స్ చేశాము. ఈ కాంపిటీషన్స్లో ప్రతి కాలేజ్ తరపు నుంచి 3 విద్యార్థులని, ఫస్ట్ 3 మెంబర్స్ని, టాపర్స్ని విన్నర్స్గా అనౌన్స్ చేస్తారు. తర్వాత మళ్ళీ యూనివర్సిటీ లెవెల్లో కూడా కాంపిటీషన్స్ ఉంటాయి, స్టేట్ లెవెల్లో కూడా కాంపిటీషన్స్ జరుగుతాయి. ఈ కాంపిటీషన్స్లో
అందరూ కూడా పాల్గొనవచ్చు. ఇంగ్లీష్, హిందీ, తెలుగు ఎలాంటి భాషలైనా కూడా మాట్లాడవచ్చు. వారికి ఏ భాషలో వారికి సులువుగా ఉంటే ఆ భాషలో మాట్లాడవచ్చు. అండ్ ఎలాంటి రుసుము కూడా లేదు ఇంట్లో పార్టిసిపేట్ చేయడానికి. గెలిచిన వారికి సర్టిఫికేట్స్, ప్రైజెస్, అవార్డ్స్, ల్యాప్టాప్ కానివ్వండి, కిండల్ కానీ ఇలాంటివన్నీ బహుమతులు ఇవ్వబడతాయి. నా పేరు మహాశృంగదాస, ప్రెసిడెంట్ ఇస్కాన్ కుకట్పల్లి. మీరు ఒక ముఖ్య మాట చూడాలి. ఈ సెకండ్ వరల్డ్ వార్ అయింది. అప్పటికి ఈ జపాన్ మీద యాటమ్ బంబ్ పడింది. ఈ యాటమ్ బంబ్ అప్పుడు పడింది. 2,30,000 పీపుల్ డైడ్. అంతే. ఎప్పటి వరకు అందరూ ఎంత దుఃఖపడతాడు. కానీ ఈ క్యాన్సర్ గురించి ప్రతి సంవత్సరం అప్రాక్సిమేట్లీ 9 lakh పీపుల్ ఆర్ డైయింగ్ ఓన్లీ ఇన్ ఇండియా. ఎంత ఘోరం పరిస్థితి చూడండి. ఈ సైలెంట్ కిల్లర్, దిస్ క్యాన్సర్ ఈ సైలెంట్ కిల్లర్. ఎంతమంది జనాలు చనిపోతాడు. నౌ దే ఆర్ ప్రిడిక్టింగ్ దట్ ఎవ్రీ 1 out of the 4 person will be detected with cancer. 1 out of the 5 female will having cancer. ఈ ఘోర పరిస్థితి అవుతుంది. కానీ ఒక మంచి మాట అయితే ఏంటి, అకార్డింగ్ టు WHO అప్ టు 60% ఆఫ్ ఆల్ క్యాన్సర్స్ ఆర్ ప్రివెంటబుల్. ఇంకా ఈ ఇండియన్ క్యాన్సర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ పరంగా అప్ టు 70% ఆఫ్ ఇండియన్ క్యాన్సర్స్ ఆర్ ప్రివెంటబుల్. అది ముఖ్యంగా మీరు చూడండి. ఈ మెడిసిన్కి, మందులకి ఏమీ అవసరం లేదు. కొంచెం అవగాహన అయితే ఎందుకు ఈ వ్యాధులు అవుతుంది, ఈ రోగాలు ఎందుకు జరుగుతుంది, ఇది చూడాలి. దాని గురించి ఇస్కాన్ కుకట్పల్లి ఆధ్వర్యంలో ఈ పోటీ ప్రోగ్రాం అరేంజ్ చేశాను. దానికి ముఖ్య ఉద్దేశం అయితే పిల్లలు, ఈ బాబులు, పాపలు వాళ్ళు ఈ క్యాన్సర్ గురించి చదివితే వాళ్ళకి అవగాహన అవుతుంది. నేను ఇది పని చేస్తే నాకు కూడా ఇది వచ్చేస్తుంది. పరిస్థితి ఎంత ఘోరమైంది. వాళ్ళ టీచర్ చెప్తే, అధ్యాపకులు చెప్తే, ప్రొఫెసర్ చెప్తే కోప్పడతాడు. వాళ్ళ తల్లిదండ్రి వదులు చెప్తే వాళ్ళకు కూడా కోప్పడతాడు, తిడతాడు. అదైతే మెటీరియల్ వాడతారు. మేనేజ్మెంట్ బ్రహ్మాండంగా ఉంటుంది. 24 hours వాటర్ సప్లై. మోర్ ఓవర్ టైం కి డెలివరీ. బావా, నువ్వు చెప్పిన చోటే ఫ్లాట్ కొన్నాను. అది చెప్దామని వచ్చాను. MR కన్స్ట్రక్షన్స్ మీ ఇంటిని అందంగా నిర్మిస్తాం. బ్రహ్మానందం చెప్తున్నాడని కాదు, అపార్ట్మెంట్ కు వచ్చి మోడల్ ఫ్లాట్ చూసుకుని బ్రహ్మాండంగా ఉందంటేనే కొనండి.